గ్లోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు పలు జిల్లాల వారీగా లక్ష డప్పుల 1000 గొంతులు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగముగా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక సంజీవయ్య కాలనీలో సమావేశం డప్పులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుర్రి సతీష్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సుందిళ్ల మల్లేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ర బ్రహ్మయ్య మాదిగ ఎంఆర్పీఎస్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, మంత్రి మల్లేష్ మాదిగ ఎం.ఎస్.పి రాష్ట్ర నాయకులు, జలం పెళ్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, తెలంగాణ దళిత యువ జన సంఘం నాయకులు ఈర్ల సునీల్ కుమార్ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంవైఎస్ గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక. నోముల శ్రీనివాస్ మాదిగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాధ్యక్షులు ఎర్ర భద్రయ్య వహించిన ముఖ్య అతిథులుగా నోముల శ్రీనివాస్ మాదిగ విచ్చేసి ఎంఆర్పీఎస్ ఎంవైఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని ఆయన మాట్లాడుతూ గౌరవశ్రీ మందకృష్ణ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని, ఆ తీర్పును కొంతమంది మాలలు వ్యతిరేకిస్తూ వర్గీకరణ జరిగితే మేము అనుభవించే వర్గీకరణ ఫలాలు అందరికీ సమానంగా వెళుతాయని, మాలలకు నష్టం జరుగుతుందని దురుద్దేశంతో కొంతమంది మాలలు దానికి అడ్డుపడడం జరుగుతుందని శ్రీనివాస్ మాదిగ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఎంవైఎస్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి.